మనం ముందుగా సిద్ధం చేసుకున్న కారం, ఆవు పిండి, మెంతిపిండి, పసుపు, చింతపండు పులుసు ఇవన్నీ వేసి వంకాయ ఆవకాయకి ఇవన్నీ రెడీ చేసుకొని ముందుగా ఇలా కలుపుకోవాలి. ఈ వంకాయలు మనం కండ్రెక్కకుండా ముందుగా కొద్దిగా పులుసులో కలుపుకొని ఇలా అన్నీ కూడా మొత్తం కలిపి పెట్టుకోవాలి. ఆవకాయలు ఎన్ని ఉన్నా ఏదో ఒక ఆవకాయ కొత్త రకం పెట్టుకోవాలని మనకి ఎప్పుడూ అనిపిస్తూ ఉంటుంది. అందుకే మనం వంకాయని కూడా ఆవకాయలో చేర్చాము. మా అత్తగారైతే వంకాయని పండుమిర్చి వేసి చేస్తారు, చాలా బాగుంటుంది. నేను ఆవిడ దగ్గర నుంచే నేర్చుకున్నాను. ఏంటి దుర్గా, ఇవి పెట్టేశారా? పెట్టేసామమ్మా. మీరు ఇలా తీస్తారని నాకు తెలియదు కదా, అందుకని ముందే కలిపేసా. సరే సరే, ఈసారి షూట్ చేద్దాం వాటి గురించి. ఈరోజు వంకాయ గురించే షూట్ చేసి పెడదాం అయితే. సరే. మన సాయి హోమ్ ఫుడ్స్లో చిక్కుడుకాయతో ఆవకాయ ఉంటుంది, దొండకాయతో ఆవకాయ ఉంటుంది, జామకాయతో ఆవకాయ ఉంటుంది, పైనాపిల్తో ఆవకాయ ఉంటుంది. ఇలా డిఫరెంట్ వెరైటీస్తో ఆవకాయలు ఉంటుంది. కస్టమర్కి ఏమన్నా కావాలి అన్నా మనం వాళ్ళకి ఆవకాయ రూపంలో కానీ వాళ్ళకి కావాల్సిన రీతిలో మనం తయారు చేసి ఇవ్వబడుతుంది. గుమగుమలాడుతుంది దుర్గా, అన్నం ఆకలేస్తూ ఉంది, కలుపుకొని తింటే బాగుండు అనిపిస్తూ ఉంది.